హాయ్ అండి. ఇది మనం కుట్టిన బ్లౌజు మళ్ళీ మెజర్‌మెంట్‌కి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా! ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత రౌండ్‌గా వచ్చింది. షోల్డర్ జారకుండా ఈ టిప్‌నైతే మనం యూజ్ చేస్తాం కదా! సో, ఈ బ్లౌజు కానీ నార్మల్‌గా చూస్తేనే మీకు అనిపిస్తుంది షోల్డర్ జారదు అని. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇలా వచ్చేసి ఇంకా ఇక్కడొచ్చేసి మనకు వాళ్ళకి కొంచెం స్టమక్ ఉంటుంది కాబట్టి, ఆ స్టమక్ పైన ఇది రావద్దని ఇక్కడ కొంచెం తక్కువ చేసుకున్నాను. చూసారు గదా! ఇక్కడ డాట్ పాయింట్ వచ్చింది కాబట్టి, ఈ క్రాస్ బెల్ట్ అనేది మనకు కొంచెం ఇలా పైకి వచ్చింది. ఒకవేళ ఈ డాట్ లేకపోతే ఈ విధంగా వస్తుంది. ఓకే. ఇక్కడ కూడా ముడతలు లేకుండా నీట్‌గా అయితే మనకు బ్లౌజ్ అయితే వచ్చింది. వాళ్ళకు హెవీ చెస్ట్ కాకుండా నార్మల్ చెస్ట్ ఉంటుంది. చాలా తక్కువగా ఉంటుంది చెస్ట్. చెస్ట్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళకు ఈ డాట్ పాయింట్ కూడా చాలా తక్కువ తీసుకోవాలి. అండ్ ఇది ఈ సైజ్ పట్టుకోవడం కూడా చాలా తక్కువ తీసుకోవాలి. చూడండి. ఒక హాఫ్ ఇంచ్ మట్టుకే తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇలా కుట్టడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మళ్ళీ కస్టమర్స్ మన దగ్గరికే వస్తుంటారు. చూసారు కదా! నెక్ ఇంత బ్రాడ్‌గా ఉన్నా కానీ ఈ బ్లౌజ్ మాత్రం అస్సలు షోల్డర్ అయితే జారదు. బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నా గానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం పట్టేసినట్టుగా వచ్చేస్తుంది కాబట్టి ఈ నెక్ అయితే అస్సలు జారిపోకుండా ఉంటుంది. ఇంకా హ్యాండ్స్ లోతులు కూడా చూడండి. ఇక్కడ దీనికి ఇది మనం వేసుకుంటే కూడా కరెక్ట్‌గా ఇలాగే ఉంటుంది స్ట్రెయిట్‌గా. అయితే ఇప్పుడు కొంతమంది వేసుకుంటే ఎలా ఉంటుందంటే ఇది కూడా ఇలాగే వస్తుంది. అంటే ఇక్కడ ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఇది కనబడుతుంది కిందిది. సో, అలా కనబడితే ముడతలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇలా మనకు నీట్‌గా ఇలా ఉంటే మటుకు అస్సలు ముడతలు రావు. నీట్‌గా కూడా ఉంటుంది. సో, ఓవరాల్‌గా మన కటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కటింగ్‌ని మీకు చెప్తున్నాను. సో, అందరూ క్లియర్‌గా వినండి. బిగినర్స్ అయితే ఈజీగా నేర్చుకోవడానికి నేను టిప్స్‌తో సహా చెప్తున్నాను కాబట్టి బిగినర్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టిప్స్ కోసం మన ఛానల్‌ని ఎవ్రీడే ఫాలో అవ్వండి. ఓకేనా? ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా! ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి మనకు 38, 38 సైజ్ బ్లౌజ్ అండి ఇది. 38 సైజ్ బ్లౌజ్ అని ఎలా చెప్తున్నారు అంటే, మనం ఫ్రంట్ ఒక్కు ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్స్ ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ లేకుండా నీట్‌గా సెట్ చేసుకొని, ఎక్కడైతే మనకు ఖర్చు ఉందో చూడండి. ఎక్కడైతే ఫిట్టింగ్ కుట్టు ఉందో ఆ ఫిట్టింగ్ కుట్టు కూడా కరెక్ట్‌గా వేసుకొని ఈ చంక దగ్గర నుండి ఈ చంక దగ్గర వరకు మనం ఈ విధంగా చూసుకోవాలి. అలా చూసుకుంటే మనకు చెస్ట్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఎంత ఉంది? 19, 38 ఇంచుల చెస్ట్ ఉంది. సో, 38 చెస్ట్‌కి మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని టైలరింగ్ వ్లాగ్స్. మనం ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ 2 ఖర్చులని ఈ విధంగా ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకొని అటు సైడ్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లౌజ్కి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే బ్లౌజ్ చెస్ట్. ఆ చెస్ట్ ఎంత ఉంది అని తెలిస్తేనే మనకు ఆ బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. చెస్ట్ తర్వాత ఫస్ట్ పాయింట్ చెస్ట్ తర్వాత ఇంపార్టెంట్ హైట్ అన్నమాట. బ్లౌజ్ హైట్ ఎంత వేసుకోవాలి అనేది చూడాలి. ఇదిగోండి బ్లౌజ్ హైట్. ఇక్కడ మనం ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్ నుంచి ఇబ్బంది అయితే ఇలా రివర్స్ నుంచి చూసుకోవచ్చు. చూడండి రివర్స్ నుంచి ఏంటంటే మనకు ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు ఇలా పైకి పెట్టేసుకొని అంటే ఇంత ఈ ఖర్చు నుంచి ఈ విధంగా మనం కొలుచుకోవాలి. ఎంత ఉంది? 15 ఇంచెస్ ఉంది. ఒకవేళ ఫ్రంట్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి మీరు కొలుచుకోవాలనుకుంటే ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు నుంచి కరెక్ట్గా ఇలా పట్టేసుకొని ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి 14.5 ఉంది. ఖర్చుతోని చూసుకుంటే 15 ఉంది. అవునా? సో 14.5 మనకు మెయిన్ లెంత్. ఇక్కడ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసుకొని ఇక్కడ నుండి 14.5 దగ్గర మనం మార్క్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా 14.5 దగ్గర ఇలా మార్క్ వేసుకొని ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసుకొని ఇక్కడ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం ఖర్చు పార్ట్ని ఈ విధంగా మనం మార్క్ వేసుకుందాం. ఓకే. ఇప్పుడు హైట్ అయిపోయింది. మనకు చెస్ట్ ఎంత? 19
అంటే 19లో మనకు ఇదిగో 19లో సగం ఎంత ఉంది, వెనకాల భాగాన్ని రెండు భాగాలుగా వేసుకున్నాం కాబట్టి మనకు 19లో సగం చూసుకోవాలి. ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. ఇదిగోండి 9.5 దగ్గర మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి తెలియదు, ఇక్కడ చేసుకోవాలా తెలియదు కాబట్టి మనకు ఈ రెండిటికి మిడిల్లో చేసుకుంటే సరిపోతుంది. ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకుందాం, ఎందుకంటే చెస్ట్ కొలత మళ్ళీ మర్చిపోతాం కాబట్టి కరెక్ట్గా ఈ చెస్ట్ ఇంత ఉంటుంది అని లైన్ మార్క్ వేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ 2 ఇంచుల ఖర్చు అయితే ఈ విధంగా తీసుకొని ఇక్కడ కూడా మరి 2 ఇంచుల ఖర్చుకి ఈ విధంగా మార్క్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్ చూసుకోవాలండి. బ్యాక్ నెక్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కదా కట్ చేసేది. సో బ్యాక్ నెక్ ఎంత ఉంది, ఇందులో మిడిల్లో పట్టుకోవాలి. ఇక్కడ నుండి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ నుండి ఈ విధంగా ఇలా నెక్ని కూడా ఇలా హాఫ్ చేసుకొని ఈ విధంగా పట్టుకొని ఎక్కడైతే మిడిల్ పాయింట్ వచ్చిందో అక్కడ ఇదిగోండి ఖర్చుకి వదిలిపెట్టేసి ఇక్కడ కరెక్ట్ పాయింట్ వేయాలి. మళ్ళీ పాదం ఖర్చు ఇక్కడ పైకి వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు అయితే వేసుకోవద్దు, పాదం ఖర్చు మట్టుకే వేసుకోవాలి నెక్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇలా చూసుకున్నప్పుడు డాట్ మార్కింగ్ ఎక్కడుంది? ఇక్కడ కనబడుతుంది మనకు. సో డాట్ మార్కింగ్ ఎంత ఉంది, ఎంత ఎత్తు ఉంది? ఇంత ఎత్తు ఉంది. ఈ ఎత్తు దగ్గర కూడా ఈ విధంగా వేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కూడా వచ్చేసింది, చెస్ట్ వచ్చేసింది, మనకు లెంత్ వచ్చేసింది. బ్యాక్ పార్ట్ నెక్ కూడా మనకు ఎంత ఉందో ఇలా వేసుకున్నాం. ఇక్కడ మనం డాట్ కూడా ఇలా వేసుకుంటున్నాం. ఇక ఎప్పుడు కానీ బ్లౌజ్ లేచిపోతుంది అంటే అది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డాట్ కరెక్ట్గా తీసుకోకపోవడం. ఓకే, ఫ్రంట్ చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నా ఈ డాట్ సన్నగా వేసుకున్నా మనకు బ్లౌజ్ అనేది ఇలా పైకి లేచిపోతూ ఉంటుంది. వేసుకున్నప్పుడు ఇలా పైకి లేచిపోతూ ఉంటుంది, ఇలా లేచిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు బ్లౌజ్ని 2 పార్ట్లుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్తో చేసుకోవాలి అంటేనేమో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆది బ్లౌజ్ అవసరం లేదు అనుకుంటే చెస్ట్ మార్కింగ్తోనే చేసుకోవాలి అనుకుంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఆది బ్లౌజ్తోని చూపిస్తాను, ప్లస్ చెస్ట్ పార్ట్తోని కూడా, చెస్ట్ కొలతలతో కూడా చూపిస్తాను. చూడండి ఎంత బ్రాడ్గా ఉంది. ఈ నెక్ అనేది చాలా చాలా బ్రాడ్గా ఉంది, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఇది మనం ఎంత షోల్డర్ తీసుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా అయితే వేసుకున్నాను. ఇక్కడ కరెక్ట్గా మనకు ఈ విడత చూసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకొని కరెక్ట్ విడత ఇంత పట్టేసుకోవాలి. ఒకవేళ మనం ఇక్కడ కూడా ఎక్కువ పట్టుకొని మీదికి పోయామనుకోండి, అప్పుడు మనకు బ్లౌజ్ నెక్ మార్కింగే డిఫరెంట్ అయిపోతుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ మనం ఒక 1/4 ఇంచు ఖర్చుకి ఈ విధంగా తీసుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి మనకు ఆది బ్లౌజ్తో ఎలా తీసుకోవాలి అంటే ఈ విధంగా తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి తీసేసుకున్నాం కదా, ఇదిగోండి ఖర్చుకి తీసేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ మనకు ఆది బ్లౌజు లేదు నార్మల్గానే కట్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలి? ఆది బ్లౌజ్ని తీసేసి మనం షోల్డర్ చూసుకోవాలి. ఫస్ట్ ఆ నెక్ బ్రాడ్గా ఉందా, ఎంత విడుతుంది అనేది చూసుకోవాలి. మనకు షోల్డర్ ఎంత ఉంది? కరెక్ట్ 5 ఇంచెస్ ఉంది. ఓకే, ఇదిగో ఇది ఖర్చు అయితే ఇక్కడ 5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 2 ఇంచెస్ ఉంది, కానీ 2.5 మనకు ఖర్చుతో సహా 2.5 ఉంది. అంటే 2.5 ఇదిగోండి 5 ఇంచెస్. ఇక్కడ నుండి ఈ విధంగా మనం తీసుకుంటే ఫస్ట్ ఈ విధంగా బ్యాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్తానండి. 2.5 నెక్ తీసుకున్నాం. అయితే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ను మళ్ళీ మనము షోల్డర్ జారకుండా ఒక 1/4 ఇంచు ముందుకు తీసుకుంటున్నాం కదా, ఆ కటింగ్ గనక 2 తీసుకున్నప్పుడు ఆ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఆ కటింగే చేస్తే మనకి ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తాయి, ఇక్కడ ఇలా ఫోల్డింగ్స్ అన్నా వస్తాయి. సో ఇలా ఫోల్డింగ్స్ రావద్దు అంటే మనము బ్యాక్ పార్ట్ని
కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు 2.5 తీసుకున్నాను. ఇక్కడ నుండి మనం 5 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ నుండి కూడా 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ తీసుకొని స్ట్రైట్ లైన్ అయితే ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనకు ఆర్మ్ డౌన్ ఎంత ఉంది, ఆర్మ్ డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ ఎగ్జాక్ట్ గా ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎంత ఉంది? కరెక్ట్ గా 9 ఇంచెస్ ఉందండి. ఇది 9 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ ఉంది. సో మనకు 9 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ రావాలంటే మనం ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ ఖర్చుకి వదిలిపెట్టేసి ఇక్కడ ఫస్ట్ 6 ఇంచెస్ తీసుకుందాం. ఓకే, 6 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకుందాం. మనకు చంక కరెక్ట్ గా ఉంటేనే షోల్డర్ అనేది జారదండి. ఒకవేళ చంక ఎక్కువ తక్కువగా వచ్చింది అంటే షోల్డర్ అనేది జారిపోతుంది. ఇక్కడ ఎంత ఉందండి? 2.75 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2.5 ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఇక్కడ నుంచి ఇలా పైకి తీసుకున్నాను. 1 ఇంచ్ తీసుకొని ఈ విధంగా రౌండ్ తీసుకున్నాను. మనకు చెస్ట్ వచ్చేసి 9.5 వచ్చింది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఖర్చుతోటి మనం కొలుచుకుందాము. కొలుచుకుంటే ఎంత వచ్చిందో ఒక్కసారి చూసుకుందాం. ఎంత వచ్చిందండి? 10 ఇంచెస్ వచ్చింది. అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేసాము? ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ నుండి 6 ఇంచెస్ తీసుకున్నాం, రైట్? కానీ 5.5 తీసుకోవాలి. ఎందుకంటే నెక్ బ్రాడ్గా ఉన్నప్పుడు మనం ఇలా 5.5 తీసుకుంటే కరెక్ట్గా మనకు ఆర్మ్ రౌండ్ అనేది వస్తుంది. ఇదిగోండి, షోల్డర్ అనేది జారిపోకుండా కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది. ఇదిగోండి ఇలా. ఓకే, ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఎంత వచ్చింది? కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా 9 ఇంచెస్ వచ్చింది. మనకు కావాల్సింది కూడా 9 ఇంచెస్. అంటే ఒకవేళ మనకు ఈ కొలుచుకోకుండా ఇలా గనక వేసుకుంటే ఇవన్నీ మనకు ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. అర్థమైందా మీకు? ముడతలు, చంక కింద ముడతలు రాకూడదు అంటే పర్ఫెక్ట్ ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ 5 తీసుకున్నాను చూడండి, ఇక్కడ 5 తీసుకున్నాను. 2.5, ఇక్కడ కూడా 2.5, ఇక్కడ 2.75 తీసుకున్నాను. ఈ విడత వచ్చేసి ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకు ఇక్కడ నుండి ఇక్కడి వరకు 5.5 తీసుకున్నాను. ఓకే, సో ఇది 38 సైజు బ్లౌజు. ఇలా ఉంటుంది. సింపుల్ కటింగ్, ఈజీ మెథడ్లో మీకైతే నేను చెప్తున్నాను. ఎక్కడ అర్థం కాలేదో చెప్పండి. అయితే కొందరు ఏమంటారంటే షోల్డర్ 5 ఎందుకు తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ 5.5 ఎట్లా తీసుకోవాలి, మీకు ఎట్లా అర్థమవుతుంది అని అంటారు. అట్లా అన్న వాళ్ళు అట్లా ఏంటంటే మ్యాక్సిమం మనము నెక్ సైడు 2.5, భుజము 2.5 పెట్టుకుంటే ఇట్లా డీప్ నెక్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ అనేటివి జారవు. అయితే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇక్కడ చాలా తక్కువ తీసుకుంటారు, లేదు అంటే చాలా ఎక్కువ తీసుకుంటారు. అయితే భుజం మీద నుంచి, అంటే కరెక్ట్ భుజం పాయింట్ నుంచి జారిపోకుండా ఉండాలంటే మనకు ఈ విడుతు ఎంతైతే ఉంటుందో, అంటే ఇక్కడ నుండి మనకు 1/2 పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ ఈ ప్లేస్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండాలి. ఉంటేనే ఈ షోల్డర్ అనేది జారిపోదు. ఒకవేళ కొంచెం ఎక్కువ ఉన్నా కొంచెం తక్కువ ఉన్నా షోల్డర్ అనేది జారిపోతుంది. ఎందుకంటే నెక్ ఎక్కువగా ఉంది కదా. ఈ నెక్ తక్కువగా ఉంటే షోల్డర్ అనేది జారిపోకుంటుంది. కానీ ఈ నెక్ ఎక్కువగా ఉంది కాబట్టి షోల్డర్ అనేది ఈజీగా జారిపోతుంది. సో మనం
5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 2.5 ఇక్కడ 2.5. అయితే కొందరికి ఇది సన్నగా ఉండడం ఇష్టం ఉండదు. మనకు ఇక్కడ మార్జిన్ పోతుంది, ఇక్కడ మార్జిన్ పోతుంది. ఎస్, ఇలా సన్నగా ఉండడం కొందరికి ఇష్టం ఉండదు. కానీ ఇలా సన్నగా ఉంటే బ్లౌజ్ అసలు షోల్డరే జారదు, చాలా నీట్గా ఉంటుంది. కొందరు ఏమనుకుంటారంటే ఇలా బ్రాడ్గా ఉంటే జారదేమో అనుకుంటారు. కానీ ఈ విడుతు బ్రాడ్గా పెట్టుకొని ఇది సన్నగా పెట్టుకుంటే మనకు షోల్డర్ అనేది జారదు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కువైతే ఇక్కడ తగ్గించాలి, ఇక్కడ ఎక్కువైతే ఇది తగ్గించాలి. ఇది ఇంతే పెట్టుకొని ఇంతవరకు కూడా పెట్టుకోవచ్చు మనం, అప్పుడు షోల్డర్ జారదు. కానీ అంత బ్రాడ్ ఉండదు, కొంతమందికి అంత బ్రాడ్ ఇష్టం ఉండదు. ఓకేనా? సో 5 ఎగ్జాక్ట్గా 40 సైజు వరకు కూడా 38 సైజు వరకు కూడా 5 ఇంచెస్ షోల్డర్ తీసుకోవచ్చు. బ్రాడ్ నెక్ ఉన్నప్పుడు 5 ఇంచెస్ షోల్డర్ తీసుకోవచ్చు. ఒకవేళ 40 సైజు ఉన్న వాళ్ళకి 5.5 తీసుకోవచ్చు. ఓకే, 5.5 తీసుకొని ఇక్కడ 6 ఇంచెస్ తీసుకోవచ్చు. లేదు అంటే 5.5 తీసుకొని ఒకసారి మార్జిన్ వేసుకొని చూసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ చూసుకున్న తర్వాత మనం మళ్ళీ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ ఆమ్ రౌండ్కి మన ఆమ్ రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఒక 1 ఇంచు ఇలా పైకి వేసుకోవాలి. ఈ విధంగా. ఎందుకు ఈ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు ఈ విధంగా దాట్కి పెట్టేసుకుంటున్నాం. అవునా? ఈ దాట్కి పెట్టేసినప్పుడు మీకు స్ట్రైట్ లైన్ కనబడుతుందా, ఇక్కడ క్రాస్ లైన్ కనబడుతుందా? ఇక్కడ క్రాస్ వచ్చేస్తుంది. ఈ లైన్ కి కరెక్ట్ గా సెట్ చేస్తే చూడండి, ఈ లైన్ కి కరెక్ట్ గా సెట్ చేస్తే మనకు అక్కడ వరకు ఉంటుంది. ఈ ఖర్చు అంతా ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తాయి. అండ్ ఈ ఖర్చు అనేది మనము కుట్టిన తర్వాత చూడండి, ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇట్లా ఉండి ఈ ఖర్చు దీని కింద నుంచి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా రాకుండా ఉండాలంటే మనం ఈ దాటికి కొంచెం ఎక్కువ పట్టుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ కిందికి వెళ్ళిపోయింది. సో ఆ కిందికి ఎంతైతే పార్ట్ వెళ్తుందో ఆ పార్ట్ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు చూడండి స్ట్రైట్ గా ఉంది. ఇలా కట్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా మనకు బ్లౌజ్ నడుము దగ్గర కుదురుతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసేద్దాం. ఇందులో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, చాలా సబ్స్క్రైబర్స్ చాలా చేసుకున్నారు అండ్ మన ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు. నా టిప్స్ కూడా చాలా నచ్చుతున్నాయి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, నేను కూడా ఎవ్రీడే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ ఒక అంటే ఈ ఖర్చుకి ఈ మిడిల్ ఉంది కదండి, ఈ మిడిల్ వరకు ఈ విధంగా మనం డౌన్ చేసుకుంటే అది మనకు కొంచెం షోల్డర్ అనేది టైట్ గా పట్టేసినట్టుగా ఉంటుంది. ఇదిగోండి ఇలా. ఓకే, ఇది చాలా ఈజీగా ఉంటుంది మీకు. నా మార్కింగ్ అనేది ఇంకా తొందరగా నేర్చుకున్నా కానీ మీకు వచ్చేస్తుంది. ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కానీ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను తప్పకుండా మీకు చెప్తాను. ఇదిగోండి ఇలా. కొందరికి ఇలా సన్నగా ఉంటే ఇష్టం. చూడండి ఇది కూడా అంతే సన్నగా ఉంటుంది. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇక్కడ ఖర్చుకుపోతే ఇంత సన్నగా వస్తుంది. చూస్తున్నారు కదా. సో ఇదండి కటింగ్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో మీకు తొందరగా అప్లోడ్ చేస్తాను. అప్పుడైతే తప్పకుండా మీరు ఫ్రంట్ని జారకుండా, షోల్డర్ జారకుండా, నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ రౌండ్గా ఉండాలి, షోల్డర్ జారొద్దు, చంక కింద ఎలాంటి ముడతలు రావద్దు అంటే, చెస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి కటింగ్ చేయాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి, చెస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి, చెస్ట్ పెద్దగా ఉన్నప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే, ఈ కటింగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.